మాస్కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లైలా చిత్రం తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక వర్గానికి కోపం తెప్పించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీని ఉద్దేశించి నెగిటివ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కామెంట్లు వైసీపీని ఉద్దేశించే చేశాడంటూ వైసీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో 151 సీట్లు గెలిచిన వైసీపీ గత ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. దీంతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు వైసీపీ గురించే కామెంట్లు చేశాడని లైలా సినిమాను బాయ్కాట్ చేయాలంటూ ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఎవరితోనైనా పెట్టుకోగాని వాడి అభిమానులతో పెట్టుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ కింగ్ జగన్మోహన్ రెడ్డి నేను. అసలు పృథ్వీ గారు ఏం మాట్లాడారు అంటే 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత విశ్వక్సేన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సినిమా ప్రచారం పాజిటివ్ గా జరిగింది. వేరే సినిమాల షూటింగ్స్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి ఈ సినిమా ప్రమోషన్స్ పైన దృష్టి పెట్టా. ఎందుకంటే ఇది నాకెంతో ప్రత్యేకం. ఇందులోని లేడీ గెటప్ కోసం మానసికంగా ఎక్కువ కష్టపడ్డా. ఫిబ్రవరి 14న ఉదయమే లైలా HD ప్రింట్ లింక్ పెడతామంటూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటూ కామెంట్లు పెడుతున్నారు. బాయ్కాట్ అంటూ 25,000 మంది ట్వీట్లు చేశారు. నేనెందుకు బలి కావాలి సార్? 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనం ఎలిమినేట్ చేసేద్దామా? సినిమా వాళ్ళం కదా, తేలిగ్గా టార్గెట్ అయిపోతాం అని అనిపిస్తుంది. ఆ కామెంట్స్ చేసిన వ్యక్తి ఆ అనుభవం అంత ఉండదు నా వయసు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రొడ్యూసర్ చిరంజీవి గారిని ఆహ్వానించడానికి వెళ్ళాం. ఆయన ఏం మాట్లాడారో ఇంటికి తిరిగి వెళ్ళేంత వరకు మాకు తెలియదు. సినిమాలో మేం అలాంటి సన్నివేశం పెట్టలేదు. ఆయన మాట్లాడిన దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన మీద కోపం మా సినిమాపై చూపించడం భావ్యమా? సినిమా విడుదల కాకముందే చూపియకండి, అంత చులకనగా చూడకండి అని విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడే సమయంలో అక్కడ మేము ఉండి ఉంటే మైక్ లాగేసేవాళ్ళం. వాళ్లకు సంస్కారం నేర్పించలేం కదా. నా సినిమా ఈవెంట్లో ఇది జరిగింది కాబట్టి క్షమాపణ చెబుతున్నా అని విశ్వక్సేన్ గారు మాట్లాడారు. సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో. అయితే విశ్వక్సేన్ గారు ఇలా క్షమాపణలు చెప్పకుండా ఉండాల్సింది. తన తప్పు లేకపోయినా తన సినిమా కోసం క్షమాపణలు చెప్పారు. చాలా మంచి విషయం. అయితే వైసీపీ కార్యకర్తలు ఈ సినిమాని బాయ్కాట్ చేస్తే ఫ్లాప్ అవుద్దా? అస్సలు లేదు. ఎవడు బాయ్కాట్ చేసిన సినిమాలో దమ్ము ఉంటే ఆ సినిమాని ఎవడు ఆపలేడు. ఇంతకుముందు పుష్ప 2 సినిమాని బాయ్కాట్ చేస్తామన్నారు. ఏమైంది? సినిమా వైల్డ్ ఫైర్ బ్లాక్ బాస్టర్ అయింది. ఇండియాలోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ఈ మధ్యన చాలా సినిమాలను ఎవడు పడితే వాడు బాయ్కాట్ చేస్తాం అంటున్నారు. ఎవడు ఏం చేసినా సినిమా బాగుంటే ఎవడు ఏం చేయలేడు. సినిమా ఈవెంట్లలో రాజకీయ వ్యాఖ్యలు చేయరాదు. దానివల్ల సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటి వరకు అయితే బాయ్కాట్ లైలా మూవీ పేరుతో ట్విట్టర్లో 1,00,000 ట్వీట్లు చేశారు. సినిమా బాగుంటే వాళ్ళే చూస్తారు. మూవీ టీం ఏం భయపడనక్కర్లేదు. విశ్వక్సేన్ ప్రెస్ మీట్ ముందు భయపడినట్టు యాక్టింగ్ చేస్తున్నారు. విశ్వక్సేన్ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది. సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం అదాడి పని. అరే నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు. మేము ఇట్లనే మాట్లాడతాం. ఓకే ఫ్రెండ్స్, విశ్వక్సేన్ లైలా సినిమాని బాయ్కాట్ చేయడం కరెక్టే అంటారా? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.